సో ఈనాడు బ్రహ్మశ్రీ బంగారే శర్మ గారు ఇక్కడికి రావటం అంటేనే నిజంగా ఆ భగవంతుడే దిగి వచ్చాడేమో అన్నంత ఆనందంగా ఉంది నాకైతే. వారు సామాన్యంగా ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళరు, కానీ నేను రిక్వెస్ట్ చేసినందుకు వారు వచ్చారు. చాలా ఆనందం నాకు. ముందుగా వారిని తమ ఆశీర్వాద ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. సభాకల్పతరం వందే. ఇవాళ అనేకమైన సభలకి మనం వెళ్ళి ఉండొచ్చేమో కానీ వాటన్నిటికంటే విభిన్నమైన మహత్తరమైనటువంటి ఒక వేదికలో, ఒక సభలో ఈ కలిసిన కొలది మంది నిజంగా ఆనందాన్ని చక్కగా అలా ముందరికి తీసుకెళ్ళేటటువంటి విధానంలో ఉండే సభలో కలిసాం. ఏమిటండి అంత ప్రత్యేకత? ఏవైనా ఇదే మైక్ ఉంటుంది, ఆ 4 కుర్చీలు ఉంటాయి, లేకపోతే ఓ 10 మంది వస్తారు, కొంతమంది నృత్యాలు చేస్తారు. ఏమిటి ప్రత్యేకత? ప్రతి మనిషి వాడి జీవితంలో ఎన్ని రుణాలైనా తీర్చుకోగలడు, కానీ ఒక్క రుణం తీర్చుకోలేడు. అదే మాతృ రుణము అంటారు. దాన్ని ఎవడూ తీర్చుకోలేడు. అలాంటి ఒక మాతృమూర్తికి సన్మానము చేయాలి అనేటటువంటి వేదికలు ఏవో కోట్లల్లో ఒకటి దొరుకుతుంది మనకి. అలాంటి మహత్తరమైనటువంటి ఒక మాతృమూర్తిని చక్కగా గౌరవించుకునేటటువంటి కార్యక్రమం. అందులో ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే ఆశ్వీజ మాసంలో ఇది చేయటం. ఆశ్వీజ మాసం ప్రత్యేకత ఏమిటండి అంటే సాక్షాత్తు ముగ్గురమ్మలు మహాకాళి, మహాసరస్వతి ఈ 10 రోజులు అర్చించాం. లక్ష్మీ అమ్మవారిని కొద్దిగా అంటుకుంటాం. కృష్ణపక్షంలో వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారిని అమావాస్య ముందు దీపావళి పూజతో ముగురమ్మల మూలపుటంబ అన్నట్టుగా ఈ నెల మొత్తము కూడా అమ్మవార్లని అర్చించుకుండేటటువంటి వైభవమైనటువంటి మాసం. అలాంటి ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క విద్యని చంద్ర విద్య అని పిలుస్తారు. అందుకనే ఆశ్వీజ నవరాత్రులకి చాలా అంత ప్రాధాన్యత. ఈ చంద్ర విద్య అని ఎందుకు పిలుస్తారయ్యా అంటే భూమి మీద జీవం మొత్తం పుట్టడానికి కారణము ఈ చంద్ర విద్యే. చంద్ర విద్య లేకపోతే జీవం లేదు భూమి మీద. అలా జీవాన్ని ఇచ్చేటటువంటి మాసాలు 2, ఆశ్వీజము, కార్తీకము. ఈ 2 శరదృతువుతోటి నిండి ఉండి భూమికి చంద్రుడు బాగా దగ్గరికి వచ్చి టిల్ట్ అయ్యి భూమికి సన్నిహితంగా ఉండేటటువంటి మాసాలు సంవత్సరంలో. అందుకనే అమృతమయమైన కిరణాలు, తెల్లవారుజామునే లేచి మనం చక్కగా ఆ నదుల్లో స్నానాలు, ఈ స్నానాలు ఇవి చేయడానికి ఆ చంద్ర కిరణాలు అమృతమయమైనవి. నీళ్లు ఒడిసి పడతాయి, అవి తొందరగా మనకి సూర్యుడు రాకముందే చేయాలి అనే ఉద్దేశంతో చేసేది. మొత్తము ఈ నవరాత్రుల్లో చేసేది. ఈ అద్భుతమైనటువంటి ఈ మాసములో, ఈ ఆశ్వయుజంలో, ఈ కార్తీకంలో, ఈ శరదృతువు చంద్రుడు దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు జీవం పుడుతుంది అని ప్రశ్న వేశారు. నాకు తెలిసి ఇంకా మీకు ఇవాళ ఉన్న మోడర్న్ డే సైన్స్ టెక్స్ట్స్లో ఇప్పుడు నేను చెప్పేది రాయబడ్డదో రాయలేదో కూడా నాకు తెలిసి రాసి లేదు. నేను ప్రయత్నం చేశాను. వేదం చెబుతోంది మనకి సూర్యుడి నుంచి 3 రకాల కిరణాలు వస్తున్నాయి. ఒకటి ఉష్ణకిరణము, రెండోది వర్షకారణకి హేతువైనటువంటి కిరణాలు. అన్ని కిరణాల వల్ల వర్షం రాదు. ఒక రకమైనటువంటి కిరణం వచ్చి పైన ఆకాశంలోకి మబ్బుల్ని గుంజుకొని తీసుకువెళ్తుంది. ఇది 2 అండి. మూడోది శీత కిరణాలు, చల్లటి కిరణాలు సూర్యుడి నుంచి భూమి మీదకి వస్తున్నాయి. ఇది ఇప్పటిదాకా ఎక్కడా ఏ పుస్తకంలోనూ దీనికి సంబంధించినటువంటి విషయం చెప్పింది లేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వేదం అబద్ధం చెప్తోందా అంటే ఆ చల్లదనమే
సూర్యుడి నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి మీదగా రిఫ్లెక్ట్ అయ్యి భూమి మీదకు వస్తున్నటువంటి కిరణాలు శీతల కిరణాలు అని బ్రహ్మాండ పురాణంలో, భవిష్యత్ పురాణంలో రాసింది. కాబట్టి ఆ సూర్యుడి నుంచి చంద్రుడి మీదకి వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేటటువంటి కిరణాలే ఈ భూమి మీద అన్ని ఓషధులకి అమృతమయం రావడానికి ఈ అమ్మ యొక్క శక్తి, ఆ చంద్రశక్తి, ఆ చంద్ర విద్య భూమి మీదకి రావడం వల్లేనయ్యా జీవం పుడుతోంది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి చంద్ర విద్యని భూమిలో ఆ చంద్ర కళల్ని ఆవహించేటటువంటి లక్షణాలని మనకి అందించేటటువంటి మహత్తరమైన మాసము, మాతృమయమైనటువంటి మాసములో చక్కగా నిర్మల గారిని మనం సత్కరించుకున్నాం. గట్టిగా ఒకసారి మన కరతాళధ్వనులతో వారికి ఆనందాన్ని తెలియపరుద్దాం. మొహమాట పడద్దాం. మా చప్పట్లు కొట్టడానికి మొహమాట పడ్డారనుకోండి, చేతుల్లో శక్తి ఉన్ననాడే కొట్టగలం, తర్వాత కొట్టమన్నా కొట్టలేం. కాబట్టి అవకాశం ఇది. గట్టిగా ఒకసారి కరతాళధ్వనులతో. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో సిద్ధేంద్ర అనేటటువంటి పేరు వింటేనే మనకు ఒక్కసారి శరీరం గగురు పొడుస్తుంది. కారణం ఏమిటి? ఆ సిద్ధేంద్రుల వారిని తలుచుకుంటే ఎందుకు అంటే, తెలుగునాటకి ఒక ప్రత్యేకమైనటువంటి తపస్సుని అందించారు ఆయన. ఆ తపస్సు ఎక్కడ అందిందయ్యా అంటే ఇక్కడే మన తెలుగు వాళ్ళం మాత్రమే పొందగలిగాం. ఇక్కడి నుంచి అది విశ్వవ్యాప్తమైంది. ఆయన ఎంతటి మహానుభావుడయ్యా సిద్ధేంద్రుల వారు అంటే, భరతముని వారు భరతనాట్యాన్ని కనుక్కుంటే భరతనాట్యం మొత్తం అగ్నితత్వంతో నిండి ఉంటుంది. దాన్ని ఫైర్ అంటారు. భరతనాట్యానికి పేరే ఫైర్ డ్యాన్స్ అని. కానీ సిద్ధేంద్రుల వారు ఫైర్ మన కంటికి కనిపిస్తుంది. అది కొంతకాలము సాకారంగా కొంత నిరాకారంగా ఉంటుంది పంచభూతాల్లో. మిగతా కింద ఉండే అగ్ని కింద ఉండేటువంటి జలము, పృథివీ, ఈ రెండు సాకారంగా కనిపించేటువంటి ఇవి. వాయువు, ఆకాశం కనిపించవు. భరతముని వారు కనిపించనటువంటి భరతనాట్యాన్ని ఆవిష్కరిస్తే సిద్ధేంద్రుల వారు తెలియనాట ఆకాశతత్వంతో కూడినటువంటిది కూచిపూడి నృత్యం. మీరు గనక కొంచెం వెళ్ళి దాన్ని గూగుల్ చేసుకొని చూసుకుంటే ఎంత పాంచభౌతికమైనటువంటి జ్ఞానంలో నిరాకారమై లుప్తమై సామాన్యుడెవడూ దర్శించలేనటువంటి మహత్తరమైన కూచిపూడి నృత్యాన్ని మన తెలుగునాటకి మొత్తానికి అందించినటువంటి మహామనీషి వారు. అలాంటి మహాత్ముడి పేరు మీద ఒక సంస్థని పెట్టడం, ఆ సంస్థ ద్వారా సామాన్యులైనటువంటి వాళ్ళన అంటే మన పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని, అలాగే ప్రముఖమైనటువంటి కపిల్ దేవ్ గారు లాంటి వాళ్ళని ఈ వేదిక అంటే ఇప్పుడు ఈ సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము ఇక్కడ చూస్తున్నటువంటి ఇది కాదు, భారతదేశానికే ప్రధానిని కూర్చోబెట్టినటువంటి మహత్తరమైనటువంటి సంస్థ. అలాంటి ఆ అద్భుతమైనటువంటి సంస్థని రచన చేసి ఆ సంస్థని మనందరికీ అందించినటువంటి 84లో స్థాపించారమ్మా. ఇది స్థాపించింది ఎవరు? 82. ఎవరు స్థాపించింది? మీ అమ్మగారు. ఒక్కసారి ఆ మాతృవందనం కూడా చేసుకుందాం అమ్మా, గట్టిగా కరతాళధ్వనులతో. హనుమాయమ్మ గారు. అమ్మ ఒక్కటి చెప్తాను, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారికి పేరు. నేను 5 నిమిషాల కంటే ఇంకెక్కువ సమయం తీసుకోను. చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషను. ఖచ్చితంగా కాస్త పరాకుగా జాగ్రత్తగా వినాలి. మనమందరం అనుకుంటాం మనం చాలా తెలివిగల వాళ్ళం, చాలా మేధ ఉన్నవాళ్ళం, జ్ఞానం ఎక్కువ అని రకరకాలుగా అనుకుంటాం. కానీ మన తెలివితేటలన్నీ కూడా చాలా నిమిత్త మాత్రమైనటువంటి తెలివితేటలు. మనకంటే ఒక గొప్ప తెలివి మన లోపల, ఈ సృష్టి లోపల ఎప్పుడూ పనిచేస్తూ ఉంది. ఏమిటండి అంత గొప్పగా ఎలా చెప్తున్నారంటే, ఒక అన్నం ముద్ద కలుపుకొని తింటం దాకా నా చేతిలో నా మనస్సుకి నా బుద్ధికి అన్న సంబంధం ఉండి తినచ్చుగాక, కానీ నేను తిని మింగినటువంటి అన్నము
నా శరీరంలో ఏ తెలివితేటల వల్ల అరుగుతోంది, ఏ తెలివితేటల వల్ల ప్రతి అణువుకి శక్తిగా అది మారుతోంది. అంటే నా తెలివి కంటే గొప్పదైన ఒక తెలివి నాలో పనిచేస్తోంది. అదే తెలివి ఒక చిన్న క్రిమిలో, ఒక కీటకములో, ఒక పెద్ద ఏనుగునందు, అన్నిటి యందు ఆ తెలివి పనిచేస్తోంది. అంటే మనకి తెలియకుండానే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, ఆ పరాశక్తి ఆ మహత్తరమైనటువంటి తెలివిగా మనందరి శరీరము లోపల ప్రతి అణువుని అనుగ్రహించి సంరక్షిస్తూ ఉంది. అలాంటి సంరక్షించేటటువంటి ఆ న్యాచురల్ ఇంటెలిజెన్స్, ఆ లోపల ఉండే స్వతసిద్ధమైన ఆ ఆత్మశక్తితో కూడినటువంటి తెలివి, ఇంటెలిజెన్స్, మెమరీ, అదే మనకి చెప్తారమ్మా, మెమరీ సూట్ కావట్లేదు, ఈ లివర్ది ఆ లివర్ది, ఈ గుండెది ఆ గుండెది, ఈ కిడ్నీది ఆ కిడ్నీది. అంటే లోపల ఒక మెమరీ ఉందని, ఆ మెమరీ సిస్టము చాలా అద్భుతమైనటువంటి డిఎన్ఏలు, ఆర్ఎన్ఏలు వీటన్నిటితోటి ప్రత్యేకంగా పనిచేస్తోంది అని, ఆ ఆర్ఎన్ఏ సిస్టమ్ అనేటటువంటి లోపల ఉండే కెమికల్స్ అన్నీ కూడా ఎప్రాప్రియేట్గా పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ట్రిగర్ అవుతాయి. ఆ పరమేశ్వర అనుగ్రహం లేకపోతే డెడ్ కెమికల్స్ కింద దాంట్లో ఏమాత్రం ఉత్పాదన లేకుండా, చైతన్యం లేకుండా ఉంటాయి. అంటే జడ చైతన్యాలుగా ఉండేటటువంటి రెండు లక్షణాలు ఆ పరాప్రకృతి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహమే అని చెబుతూ, ఆ అమ్మవారిని ఎప్పుడూ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. అదే ఈ మాతృవందనమని మనం ఇప్పుడు ఆరాధించుకున్నది ఏమిటి, అక్కడ కూర్చోబెట్టి ఆరాధించుకున్నటువంటిది ఆవిడ లోపల శరీరములో ఉండేటటువంటి ఆ పరాశక్తి, ఆ మాతృస్వరూపము, ఆ మాతృతత్వమైనటువంటి శక్తి ఏదో దాన్నే మనం చక్కగా కూర్చొని ఇక్కడ చేసుకున్నాము. దీనికి ప్రముఖులు అనేక మంది రావాల్సి ఉన్నప్పటికీ ఎవరి యొక్క పరిస్థితులు, ఇబ్బందులు బట్టి వాళ్ళు కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటారు. అందులో నాకు ఇవాళ ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి రఘుకిరణ్ గారు అయితేనేంటి, అదేవిధంగా వారు ఐఆర్ఎస్ డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉంటూ చాలా విశేషమైనటువంటి జిఎస్టీ, ఇవాళ మనకి భారతదేశానికి చక్కటి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి వాటిల్లో ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏదో కాస్త భయపడుతూ అట్లా ఆలోచించేవాళ్ళు. ఇవాళ దాని భయం పోయింది, భయం అంతా జిఎస్టీ చుట్టూ తిరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి జిఎస్టీ డెప్యూటీ కమిషనర్ గారు వారు రావటం, ఒకసారి గట్టిగా మనందరి కరతాళధ్వనులతో వారికి ఆనందాన్ని తెలియపరచుకుందాం. అసిస్టెంట్ కమిషనర్గా వారు అద్భుతమైనటువంటి మన దేశం కోసం సేవ చేస్తూ ఉన్నారమ్మా. ఎందుకంటే పిల్లలందరినీ కూడా ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్ల కింద తయారు చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి నిజమైనటువంటి సేవ చేసేటటువంటి వాళ్ళు ఒక తపస్సులాగా చదువుకుంటే తప్ప ఆ పరిస్థితుల్లోకి వెళ్ళలేరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా మనతో పాటు వేదికని పంచుకొని ఉండడం అదృష్టము అని చెబుతూ, ఇక రామ సత్యనారాయణ గారు 100 చిత్రాలు నిర్మాత, అంటే 100 సినిమాలు తీయడం అనేది చిన్న విషయం కాదు. గట్టిగా ఒకసారి కరతాళధ్వనులతో మనం ఆనందాన్ని తెలియపరుస్తూ, ఎందుకంటే ఇందాకే మా కవిత గారు పక్కన నిల్చొని ఈయన సామాన్యులు కాదండి అని వారికి సన్మానం చేసేటప్పుడు ఒక తడుతో ఆనందాన్ని, అంటే ఆ పరిశ్రమలో వాళ్ళకు ఉండే ఆనందం, పరిశ్రమలో ఎంత పరిశ్రమ చేస్తే ఆ స్థితి ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ పరిశ్రమని గుర్తించి వెంటనే అలా అన్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. గట్టిగా ఒకసారి కరతాళధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందాం. ఇక కవిత గారి గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు, అది సూర్యుడిని ఇట్లా దివిటి పెట్టి చూపించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆవిడ అద్భుతమైనటువంటి నటిగా అనేకమైనటువంటి వేదికల్లో, అనేకమైనటువంటి చలనచిత్రాల్లో ఎంతోమందిని రంజింపజేసి, ఒక నటుడి యొక్క ప్రత్యేకత, నటుల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే వాళ్ళు ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ముందరున్నవాడు వాడు ఈ పాత్రలో ఉన్నది వాడే అని అనుకుని ఆలోచించేటటువంటి స్థాయిలోకి ఎదుటి మనిషిని హిప్నటైజ్ చేస్తారు. అలా హిప్నటైజ్ చేసేటటువంటి వాళ్ళల్లో కూడా అగ్రగణ్యుల్లో అంత ఉత్తమమైనటువంటి నటి ఆవిడ. గట్టిగా మనందరి కరతాళధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందామండి గట్టిగా. ఎందుకంటే వాళ్ళందరూ అచీవ్ చేసున్నారమ్మా. మీరందరూ చిన్న పిల్లలు.
ఇక్కడ మీరు కూర్చొని చప్పట్లు కొడితే అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే జీవితంలో మనం కూడా అచీవ్ చేసేటటువంటి స్థాయికి వెళ్ళాలి అనే దానికి స్ఫూర్తి అవుతుంది. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో. తర్వాత ఈదా శామ్యూల్ రెడ్డి గారు, ఆయన స్పందన అనేటటువంటి ఈబా ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఏదైనా ఒక ఫౌండేషన్ ఉంది అంటే సేవ అనేటటువంటిది ప్రధానం. సేవే లక్ష్యంగా ఉండడము చాలా ప్రధానంగా చేస్తూ ఉంటారు. సేవ అనేటటువంటిది ఎప్పుడూ సమాజంలో మర్చిపోకూడదు. ఇందాక మనము చెప్పుకున్నాం, అమ్మవారు ఎక్కడుందయ్యా అంటే మనకి తెలియకుండా మనలో పరాశక్తిగా మన ముందర ఏ జీవి కనిపించినా ఏ ప్రాణి కనిపించినా మనం సేవ చేస్తోంది వాళ్ళ మనస్సుకో బుద్ధికో కాదు, ఆ లోపల పనిచేస్తున్నటువంటి ఆ పరాశక్తి ఉందే ఆవిడకి చేస్తున్నటువంటి సేవగా భావించి మనం ఎప్పుడైనా సరే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి అలాంటి సేవకి స్ఫూర్తిగా అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మా ఈదా శామ్యూల్ రెడ్డి గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందాం. అయితే అటు రియల్ ఎస్టేట్లో ఇటు చిత్ర పరిశ్రమలో ఈ రెండూ కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో ఈ మూడిట్లో ఉండి ఎప్పుడూ తాను సంపాదించడం ఎలా, ధర్మము జరిగేటువంటి ప్రదేశాలలో ఖర్చు పెట్టడం ఎలా, మిగతా అయినటువంటి ఇట్లాంటి సభల్ని ఎప్పుడు సహకరిస్తూ ముందరికి తీసుకెళ్తూ ఉండాలి అంటే సంపాదించగలిగేటువంటి సత్తా, దాని మీద లక్ష్యము ధ్యేయము ఉన్నవాళ్ళు అటు ఉంటూ ధర్మాన్ని కూడా ఆచరించటం తక్కువ మంది ఉంటారు. అలాంటి మా ఆనంద్ గారికి గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందాం. ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తూ ఉండాలి, ఇలాగే ముందరికి వెళ్ళాలి. నాకు మొట్టమొదట అసలు కథానాయిక పేరు నేను ఇంకా చెప్పలేదు. మొట్టమొదట నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు నేను కాస్త హడావుడిగా ఉంటాను, తప్పించుకుందాము అనే అనుకున్నా. కానీ ఆవిడ మాటలోనే ఒక మాతృమూర్తి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అది గౌరవంగా ప్రేమగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నట్టే ఉంటుంది, ఒక మాతృమూర్తిలాగా శాసిస్తున్నట్టు ఉంటుంది. దాన్ని కాదనలేక నిజమమ్మ, అది వేరే ఇంకెవరైనా అయితే నేను ఈ కార్యక్రమాన్ని పక్కన పెట్టేవాడు. ఒక అభ్యర్థన కనిపిస్తుంది, ఒక శాసనం కనిపిస్తుంది. అలా ఉండే లక్షణం చాలా కొద్ది గొంతులలో మాత్రమే ఉంటుందమ్మా, అది అన్ని చోట్ల మనకి లభించదు. కాబట్టి అలా ఆ కార్యక్రమంలో ప్రప్రథమమైనటువంటి ఎంతో పరిణతి చెందినటువంటి మానసిక స్థితి ఉంటే తప్ప చేయలేనటువంటి స్థితి అది. నిజంగా చాలా ఆత్మీయంగా నాకు మా అమ్మే ఆహ్వానం చేసింది అనిపించి నేను ఇక్కడికి వచ్చాను. దేవసేన గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో. ఆ తర్వాత ఇక్కడే కూర్చొని కాసేపట్లో మీరందరూ కూడా వేదిక మీదకి వచ్చి నృత్యం చేయబోతూ ఉన్నారు. నృత్యము అనేటటువంటిది ఒక తపస్సమ్మ. సాధారణంగా నోటితోటి జపమో ఏదో మంత్రమో చెప్పి తపస్సు చేసి పక్కన కూర్చొని చేసుకోవడం తేలిక. లేదు, కాస్త మనస్సుతోటి ధ్యానం చేసుకోవడం కూడా తేలికే. శరీరములో ఉండే ప్రతి అణువుని ఆత్మమయంగా నృత్యము చేయించడము అనేది జన్మాంతరంలో గాంధర్వ అంశ ఉన్నటువంటి వాళ్ళకి తప్ప సామాన్యుల వల్ల సాధ్యము కాదు. అలాంటి గంధర్వ అంశని చక్కగా లోపల తీసుకొని ముందరికి ఇంత చక్కటి సభలో వచ్చి మీరు నృత్యం చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా ఆ పరమాత్మని ఏం కోరుకుంటున్నానయ్యా అంటే, ఈ నృత్యము అనేటటువంటిది నేర్చుకున్న అందరూ కూడా మీ స్థానాల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ నృత్యాన్ని ఆరాధన చేసి తపస్సుగా భావించే స్థితికి వెళ్ళాలి అని నేను ఆ పరాప్రకృతిని ప్రార్థిస్తూ ఉన్నాను నిజంగా మనస్ఫూర్తిగా. కారణం ఏమిటి అంటే, సనాతన ధర్మాన్ని మేము కూకటి వేళ్లతోటి తీసేస్తాము, నాశనం చేస్తాము అని మాట్లాడేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సమాధానం ఏమిటయ్యా అంటే, అదిగో అక్కడ కూర్చున్నారే ఈ పిల్లలు, వీళ్ళేనయ్యా నీలాంటి వాళ్ళు నీ తాతలు ముత్తాతల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటి తపస్సంపన్నులు అనేక మంది ముందర కూర్చున్నారు, వీళ్ళున్నంత కాలము ఈ సనాతన ధర్మాన్ని నువ్వేం చేయలేవు అని సమాధానం చెప్పేట్టుగా ఉన్న మీ అందరికీ కూడా నమస్కరిస్తూ
మాతృస్వరూపమైనటువంటి ఈ సభకి నమస్కరిస్తూ మొట్టమొదట నేను రాగానే ఆయన అద్భుతంగా వినాయక వైభవంలోంచి ఓ శ్లోకాన్ని తీసుకొని ఎంత అద్భుతంగా ఆ నలినాక్షి అంటూ ఎంత అద్భుతమైనటువంటి గానం చేశారో అసలు ఆ పద్యం నేను బయట ఎక్కడా వినలేదు. మొట్టమొదటిసారి పద్యాన్ని బయట వింటము. ఆ పద్యముతో పాటు శివశంకరి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ భవిష్యత్తులో మాకు అనేకమైనటువంటి ప్యారడీ పాటలు చక్కగా అందించబోయేటటువంటి వారికి కూడా గట్టిగా మనందరి కరతాళధ్వనులతో, గురుస్వామి గారికి కూడా గట్టిగా కరతాళధ్వనులతో ఆనందాన్ని తెలియపరుచుకుంటూ ఒక్కసారి ఈ సభని నాకుగా పరిచయం చేసుకోవాలనే కోరిక వచ్చింది కాబట్టి అందరినీ ఒకసారి స్మరణ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మీకు కల్చర్ టీవీ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలని తెలియపరుస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ముందుగా మనం అతిథుల్ని సత్కరించుకుందాం. బ్రహ్మశ్రీ బంగారే శర్మ గారిని రఘుకిరణ్ గారు శాల్వాతోనూ, శామ్యుల్ రెడ్డి గారు మొమెంటోతోనూ బహుకరిస్తారు. ఆ తర్వాత